నరకం ఉంది. నీకు అబ్రహాం తెలియకపోయినా పర్లేదు, బైబిల్లో నీకు మెల్కీసెదెకు తెలియకపోయినా పర్లేదు, బైబిల్లో నీకు హన్నా తెలియకపోయినా పర్లేదు, కానీ నీకు యేసు తెలియాలా? ఏమండి మీరు చెప్పండి. ఇప్పుడు మన మధ్యలో ఎవరున్నారు? తిమోతి బ్రదర్ ఉన్నారు. తిమోతి సారు ఆయన ఆస్ట్రేలియా పోతున్నాడు. ఎట్లా? ఫ్లైట్లో వెళ్తున్నాడు. ఫ్లైట్లో వెళ్తా ఉంటే ఇక 1 అవర్లో ఇక ఫ్లైట్ జర్నీ స్టార్ట్ చేయాలి. 1 అవర్లో ఫ్లైట్ జర్నీ స్టార్ట్ చేయబోతుంటే ఇక మా సిస్టర్కి టాటా బాయ్ బాయ్ చెప్పాడు. బాయ్ చెప్పి ఇంతలో పిల్లల్ని చూస్తున్నాడు. పిల్లల్ని చూస్తుంటే కొంచెం విక్కి అటు ఇటు తిరుగుతాడు కదా, ఈ బాబుని ఎదుగుతా ఉంటే బాబు ఎక్కడున్నారా నీకు టాటా చెప్పిపోదాని లోపి వాడు పోయి 10వ అంతస్తు మీద కిటికీ పట్టుకొని ఆడుతున్నాడు. ఇప్పుడు ఫ్లైట్ ఏమో 1 అవర్లో ఉంది. ఇప్పుడు తిమోతి సార్ ఫ్లైట్ దగ్గర పోతాడా, 10 అంతస్తుల కింద ఎలాడుతున్న బాబు దగ్గర పోతాడా? కన్న ప్రేమలోను నా ప్రేమతో నా ప్రభు మీ అందరి కోసం ప్రాణం పెట్టాడు. నా ప్రభుకు మీరంటే అమితమైన ప్రాణం, నా ప్రభుకు మీరంటే అమితమైన ఇష్టం. భూ సంబంధమైన వాటి కోసం ఆయన పోగొట్టుకోకండి. ఈ భూ సంబంధమైన వాటి కోసం ఆయనకు దూరం కాకండి. ఇదే అపోస్తలుడైన పౌలు తల మీద ఏంటంటే తల తీసేస్తున్న చిరునవ్వు చిందించాడు. ఈ లోకంలో నాకు ఏం లేకపోయినా ఒకరోజు నాకు నిత్య జీవంలో జీవం ఉంది. వెళ్ళారా? యేసు ప్రభు గురించి తెలుసుకొని యేసుని గురించి ఇంత ఎదిగి నరకానికి వెళ్ళిపోదామా? ఇప్పటికైనా కన్నీరు గావిస్తున్నారు మన కోసం. ఇంతకాలం ఏదో ఒక ట్రెడిషనల్ క్రిస్టియన్స్గా ఉంటామండి. ఒక ఏదో ఆదివారం చర్చికి వెళ్ళాలి, చర్చికి వెళ్ళి మళ్ళీ వచ్చేస్తాం, ఆ తర్వాత మాది కాదండి. యేసు మనకు ప్రాణం కావాలి, యేసు మనకు ఊపిరి కావాలి, యేసు మనకు అమూల్యమైన వాడు కావాలి. అందుకే రోజు నేను ప్రార్థన చేసుకుంటాను. నేను ప్రార్థన చేసుకుంటాను తెలుసా? నీ సేవలో నేను కనుమూయాలి. జాన్ వెస్లీ అనే దైవజనుడు ఉన్నాడు. జాన్ వెస్లీ అనే దైవజనుడు ఇది ఆయన సేవకు అప్పగించబడేటప్పుడు వాళ్ళ ఆత్మీయ నాయకుడి దగ్గరికి వెళ్ళి ఆ కాలేజీ సంబంధించిన సర్టిఫికెట్లు ఆయన ముందు చించేశాడంట. ఆయన చదువుకున్న డిగ్రీస్, మెమోస్ ఇవన్నీ కూడా ఆయన ఏం చేశాడంటే హీ వాస్ కొలాప్స్డ్. మళ్ళా మనసు లాగుద్దేమో ఉద్యోగం మీదకి, మళ్ళా మనసు లాగుద్దేమో ఈ భూ సంబంధం వాటి కోసం, మళ్ళా ఈ మనసు లాగుద్దేమో అని ఏం చేశాడంటే అవన్నీ చించేశాడంటండి. అంటే వాళ్ళకు ప్రాణం ఎందుకు తెలుసా? యేసు గురించి మాట్లాడరా. యేసు ఎరిగితే యేసు గురించి మాట్లాడతావు. నీకు యేసు తెలిస్తే యేసు గురించి ప్రకటిస్తావు. నువ్వు యేసు ఎరిగితే యేసుని జీవితంలో ఏ అద్భుతాలు చేశాడో, ఏ ఆశ్చర్యకాలు చేశాడో అదే మాట్లాడతావు. డోంట్ టెల్ ద ప్రాబ్లమ్స్ టు ది పీపుల్. మనుషులకు నీ సమస్యలు చెప్పదు, ప్రజలకు నీ దేవుడు ఏం చేశాడో అది చెప్పు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైనా అమ్మా నాకు సమస్య అన్నాను ఇవ్వలేదు అన్నానా? ప్రభువుకి చెప్పుకుంటాను. చప్పలు కొట్టండి ఒకసారి. కాబట్టి బిడ్డలు నేను చెప్తున్నాను, మనకు ఎవరు కావాలి? చెప్తలేరు. ఎవరు కావాలి మనకి? దేవుడు కావాలి. ఎప్పుడంటే నేను ఒక మాట చెప్పేసి ముగిచ్చేస్తాను. అదే మత్తయి సువార్త 28వ అధ్యాయం నాకు చాలా ఇష్టమైన మాట. 28వ అధ్యాయం 6వ వచనం. Matthew chapter 28 and verse 6. 28వ అధ్యాయం 6వ వచనం. ఒక మాట చూద్దాం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, లేచిన ఆయన ఎక్కడ ఉన్నాడు?